వెల్కమ్ టు మన ఛానల్. తమిళ చూసే ఉంటారు కదా, ఉద్యోగాలు చేసే మహిళల గురించి న్యూమరాలజీ. ఏది ఉమెన్ ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోయింది. ప్రభుత్వ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, రకరకాల ఐటీ ఉద్యోగాలు, అందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు. ఇట్లా జాబ్ చేసేవాళ్ళు మ్యారేజ్ అనుకోండి, బిఫోర్ మ్యారేజ్కి కొంత ఉంటుంది, ఆఫ్టర్ మ్యారేజ్ కొంత ఉంటుంది. దీంట్లో న్యూమరాలజీ ఏం చెప్తుంది? ముందు ఆ ప్రాబ్లం చూస్తే న్యూమరాలజీ సొల్యూషన్ సింగిల్ లైన్. సో దాంట్లో అనాలిసిస్ చూసినప్పుడు బిఫోర్ మ్యారేజ్ మోస్ట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ గురించి చెప్తున్నాను. ఇక్కడ బిజినెస్ పీపుల్లో కాకుండా మిడిల్ క్లాస్లో ఈ అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, పాపం ఎంత కష్టపడుతున్నారంటే, ఇమ్మీడియట్గా డిగ్రీ కాగానే ఉద్యోగాలు చేస్తారు. అప్పటికి వాళ్ళకి 18, 20 ఏళ్ళు అనుకోండి, 21, 22 జాబ్ దొరికింది. అక్కడి నుంచి వాళ్ళు పెళ్ళి అయ్యే వరకు పాపం 4-5 సంవత్సరాల దాకా రోజు ఆఫీసులకు వెళ్ళటం, కష్టపడటం, చేయటం, ఆ తర్వాత ఇన్కమ్ తీసుకొని తల్లిదండ్రులకి హెల్ప్ చేయటం, లేదా పెళ్ళికి కూడా పెట్టుకోవడం చేస్తారు. ఇక్కడ వీళ్ళకు కష్టమే ఉంది. అంటే వీళ్ళ ఫ్యూచర్ కావాల్సిన వీళ్ళు సంపాదించుకోవాలి, సేవింగ్స్ చేయాలి, పేరెంట్స్కి హెల్ప్ చేయాలి ఉంటుంది. ఇది ఒక స్టేజ్ ఉద్యోగం చేసేవాళ్ళకి, ఇది బిఫోర్ మ్యారేజ్. దీని తర్వాత ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉద్యోగాలు చేసిన తర్వాత అప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, సరే అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటూ మ్యారేజ్ చేసేస్తారు. అది అరేంజ్ మ్యారేజ్ కావచ్చు, లవ్ మ్యారేజ్ కావచ్చు, ఏదైనా మొత్తం మ్యారేజ్. ఇప్పుడు ఈ అమ్మాయిలు చేసేవాళ్ళు అంటే యూత్ అంతా కూడా ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది, శ్రీమతులు అయిపోతారు. కుమారి నుంచి వీళ్ళకి ప్రమోషన్ వచ్చి శ్రీమతులు అయిపోతారు. వాళ్ళు శ్రీమతి అని పేరు వాళ్ళు అప్పటి నుంచి. ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏముందంటే, ఇప్పుడున్న పరిస్థితిలో ఈ మ్యారేజ్ మాట్లాడేటప్పుడు ఒక కండిషన్ చాలా వరకు ఒక 80 to 90% ఏముంటుందంటే, ఏమంటే ఇప్పుడు అయితే ఉద్యోగం చేస్తుంది మీ అమ్మాయి పెద్దవాడు, మరి పెళ్ళైన తర్వాత ఉద్యోగం చేస్తుంది కదా అంటారు. వాళ్ళకి ఎందుకు ఏ మాట అంటున్నారంటే, వేడి నీళ్ళు చన్నీళ్ళగా ఉండాలి అక్కడి నుంచి. తల్లిదండ్రులకేమో ఉద్యోగం చేసి హెల్ప్ చేసింది, మ్యారేజ్ అయిన తర్వాత అత్తగారింట్లో పడి తింటుంది. ఈ టైప్ ఆఫ్ డైలాగులు ఉంటాయి. ఇక వీళ్ళు కూడా అవసరం అయితే ఆటోమేటిక్గా చేసేస్తారు. వివాహం చేసుకున్న తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు డబుల్ డ్యూటీ అవుతుంది అత్తగారింట్లో. అక్కడ పొద్దున్న సాయంత్రం చేయాలి, అక్కడ బాస్ ఉంటారు, కోలీగ్స్ ఉంటారు, కొన్ని ఈ టార్గెట్లు ఉంటాయి, ప్రాజెక్టులు ఉంటాయి, అది అవ్వద్దు, చాలా టెన్షన్స్ దాంట్లో ఉంటాయి. అంత ఈజీగా చాలామంది ఏముంది 2 సంతకాలు పెట్టి అట్లా తెచ్చుకోరు. ఏదైనా సరే లెట్ ఇట్ ద బ్యాంక్ కావచ్చు, ఐడియా వాట్ ఎవర్ ఇట్ ఈస్. అక్కడ చాలా వరకు ఉదయం సాయంత్రం వరకు ఒక టెన్షన్తో నుండి రెస్పాన్సిబిలిటీ చేసుకుంటూ వస్తారు. అక్కడ ఫిజికల్లీ మెంటల్లీ 2, ఫిజికల్లీ తక్కువైనా కూడా ఏసీ రూమ్లు కాబట్టి మెంటల్లీ కొంత టైర్డ్ అయిపోయి ఇక్కడికి వస్తారు ఇంటికి. రాగానే ఇంట్లో అత్తగారు మామగారు ఒక 30-40% ఇప్పుడు, ఎందుకంటే అంతమంది అత్తగారు మామగారు ఉంటారు, కొన్ని చోట్లే ఉంటారు. మిగతా ఇక్కడ హస్బెండ్ వీళ్ళ దగ్గరికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలి, మార్నింగ్ ఏదో వంటలు చేసి వచ్చి ఉంటారు, మళ్ళీ ఈవినింగ్ కూడా ఈ వర్క్ చేయాలి. వచ్చిన తర్వాత సరే అన్నీ చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో అక్కడ ఒక బాసు, మళ్ళీ ఇంట్లో ఈయన ఒక బాసు. పొద్దున్న నుంచి నువ్వేం చేస్తావు, సాయంత్రం ఏం చేస్తున్నావు, ఇవి చేస్తున్నావు, ఇక రకరకాలుగా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి. ఇక్కడ మీకు కష్టం తప్పట్లేదు, సంపాదన ఉంది, కష్టం ఉంది, అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇంటికి రాగానే ఈ బాస్తో గొడవలు, అక్కడ ఆఫీస్లో ఆర్గ్యుమెంట్లు అవుతాయి, ఇక్కడ అవుతాయి. ఈ రెండింటి మధ్యలో నేను చేసిన ఒక రీసెర్చ్ అంటే ఏం లేదు, మనకు వచ్చే క్లయింట్స్ నుంచి ప్రైవేట్ ఉద్యోగుల నుంచి అందరూ అడిగితే అవును సార్ ఇవన్నీ వీఆర్ ఫేసింగ్ అక్కడ చేస్తూ ఇది కంటిన్యూటీ అవుతుంది. ఇది ఎన్నాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఏదో ఒక రోజు వీళ్ళకి కూడా విసుగు వచ్చేస్తుంది. ఏంటి అక్కడ ఆఫీస్ అంతా కష్టపడుతున్నాను, ఇంట్లో ఏంది ఇక్కడ హస్బెండ్ ప్రాబ్లం ఏంటి అని అనుకుంటారు. అంటే ఇక్కడ డెఫినెట్గా ఏమై ఉంటుందంటే హస్బెండ్ కంపాటిబిలిటీ ఉండదు. ఆయనకేంది, నువ్వు ఖచ్చితంగా ఆఫీస్లో సంపాదించావు, ఇక్కడికి వచ్చి ఇంట్లో ఇచ్చేస్తే మళ్ళీ ఇంటి పనితో నువ్వు చూసుకోవాలి, నీ రెస్పాన్సిబిలిటీ. ఆయన కాలుతో కాలేసుకుని కూర్చొని కూడా ఎక్కువ మంది ఉన్నారట. ఈ ఫీడ్బ్యాక్ చెప్తున్నా వాళ్ళు ఇచ్చేదన్నమాట. ఇప్పుడు దీంట్లో ఎంతకాలం వీళ్ళని కంటిన్యూ అవుతారో, మధ్యలో అమ్మవాళ్ళు ఫోన్ చేస్తుంటే ఏమ్మా ఇట్లా ఉంటే, ఏముందమ్మా అంతే, రోజు ఆఫీస్ పోవటం, మళ్ళీ ఆయనతో తిట్లు పోవటం, ఇవే చేస్తున్నాను. ఇక్కడ లోపల ఎమికబిలిటీ లేకపోవటం వల్ల వీళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు లేకపోవడం జరుగుతుంటాయి. ఎంతకాలం అంటే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత ఎప్పుడప్పుడు ఈ ఇంట్లో చిన్న గొడవలతో ఇద్దరు మళ్ళీ బయటకు వచ్చి పుట్టింటికి రావటం, ఆయన వెళ్ళిపోవటం, ఈ ఎడబాటు ఇవి జరుగుతున్నాయి అన్నమాట డైవర్స్ కేసులు. ఇటువంటి వాళ్ళకి న్యూమరాలజీ ఏం చెప్తుంది సమాధానం? ఒకటేమో ఇక మ్యారేజ్ అయిన తర్వాత మనం ఏం చెప్పలేము, మ్యారేజ్ అయిపోయిన కంపాటిబిలిటీ ఉండదు. కానీ అక్కడ ఆఫీస్లో బాస్ ఎవరైతే ఉన్నారో ఆయనకో పేరు ఉంటుంది, ఇక్కడ హస్బెండ్ ఎవరినో ఈయనకో పేరు ఏదో ఉంటుంది. మరి డేట్ ఆఫ్ బర్త్ అడగపోయినా చెప్తారు అక్కడ చూసి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఒక కష్టం వచ్చినప్పుడు ఫేస్ చేయాలి కదా. పర్సనల్ అని చెప్తారు, ప్రాబ్లం ఫేస్ చేయండి అంటారు, అంతే. వస్తే భయపడి పారిపోవటం ఇంకోటి చేయకూడదు కదా. ఎట్లా దీన్ని ఫేస్ చేయొచ్చు కొంతవరకు అని అంటే, ఇక్కడ ఇంట్లో హస్బెండ్ పార్ట్నరు, అక్కడ బిజినెస్ పార్ట్నర్ బాస్, ఇద్దరు బాసులు పేర్లు చూసుకుంటే ఇక్కడ కొన్ని టిప్స్ ఉంటాయి. వచ్చిన తర్వాత ఇగో వీళ్ళ మెంటాలిటీ ఇలా ఉంటుంది, మొత్తం న్యూమరాలజీ మాత్రమే చెప్పగలదు, పిన్ టు పిన్ అనమాట. ఇట్లా ఉంటాయి. మీ హస్బెండ్లో కూడా డెఫినెట్గా 10 పాయింట్లలో 7-8 పాయింట్లు మంచిగా ఉంటాయి. మిగతా అందరిని మనం స్టాంప్ వేయలేం, సాడిస్ట్లు అని చెప్పకూడదు. కానీ ఒక 3-4 పాయింట్స్ ఎక్కడో నెగిటివ్ మీరు తగులుతుంది అన్నమాట. దాంట్లో కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి ఆయనకి. దాని తగ్గట్టు మీకు చిన్న సొల్యూషన్ ఇచ్చేస్తే మీరు ఆయన్ని కొంతవరకు మేనేజ్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు. సేమ్ అక్కడ బాస్లో కూడా అంతే. ఆయన బాస్ కావచ్చు, కానీ న్యూమరాలజీకి ఎవరు బాస్ కాదు, దీంట్లో తెలిసిపోతుంది వాళ్ళ క్యారెక్టర్.
ఆయన డామినేటివా హెల్పింగ్ నేచర్ ఉందా ఏ టైప్ అనేది మీరు పేరు మీద తెలిసిపోతుంది. సో ఈ బాస్లో అంటే ఆయనతో మీరు ఎట్లా ప్రవర్తించండి, ఆఫీస్లో మీ హస్బెండ్తో ఈ విధంగా మీరు ప్రవర్తించండి. ఈ రెండు కనుక చూసుకుంటే దీంతో మధ్యలో ఇంకొక ప్రాబ్లం ఉంది. ఈ రెండింటి మధ్యలో మాకు ఇంకా మైనర్ ప్రాబ్లం ఉంటారు. మైనర్ ప్రాబ్లం ఏంటి అంటే 14-15 పిల్లలు, కూతురో కొడుకో ఎవరో ఉంటారు. సార్ వీళ్ళిద్దరు వదిలేయండి, నా కన్న పిల్లలు వాళ్ళతో కూడా రోజు ఆర్గ్యుమెంట్లు అవుతున్నాను ఇంటికి రాగానే, హస్బెండ్తో పిల్లలతో కూడా. ఇవాళ రేపు పెట్టినారు పిల్లలు తెలుసు కదా, 5 ఏళ్ళు 6 దాటి పిల్లలు, నో మమ్మీ యూ డోంట్ నో, ఐ డోంట్ స్టడీ, లెట్ మీ వాచ్ టీవీ, ఈ టైప్ చాలా హైరబుల్గా ఉన్నాయి కొంతమందికి. ఈ పిల్లలు కూడా నా మాట వింటలేదు, ఏం చేయాలని అంటారు. సో ఈ పిల్లలు కూడా మీరు పెట్టిన పేర్లే ఉంటాయి కాబట్టి అమ్మాయి అబ్బాయిని మీ ఇంట్లోనూ కూడా దానికి మా సొల్యూషన్ అంటే ఆ అబ్బాయిలు కూడా ఏవో చిన్న వీక్ పాయింట్స్ ఉంటాయి, అది మీకు చెప్పే కౌన్సిలింగ్ చేయాలి, అది వాడండి. అది కనుక పెట్టుకొని కనుక ఈ ప్రవర్తన కొంచెం వాళ్ళు తీసుకొస్తే డెఫినెట్గా మార్పు వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే ఈ న్యూమరాలజీ సొల్యూషన్ మీకు ఏదో చెప్తున్నానో, మీరు సైకాట్రిస్ట్ ఢిల్లీలో సైకాట్రిస్ట్ క్లయింట్ అని చెప్పాను, ఆ సైకాట్రిస్ట్ దగ్గర పోతే ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఉంటాయి. సిట్టింగ్కి 5,000 10,000 అట్లా 50 లక్ష రూపాయలు అవుతుంది. అయినా చివరికి గ్యారంటీ అన్నది ఎవరు ఏమి ఇవ్వరు. సో దాంట్లో ఎక్కువ డబ్బు ఖర్చు, మిడిల్ క్లాస్ కూడా ప్రాబ్లం ఒకటి. మీరు మాటికి అక్కడ సైకాట్రిక్ పోతే మళ్ళీ ఇంట్లో ఇంకో కొత్త ప్రాబ్లం అవుతుంది. ఎందుకు పోతున్నావు అక్కడ, ఆయనే మందులు ఇస్తున్నారు, టానిక్ లేదు, ఇక్కడ మందులు టానిక్ లేదు, ఓన్లీ మంచి మాటలు పాజిటివ్ మాటలు కొంత వాళ్ళు కంట్రోల్ చేసేది అన్నమాట వాళ్ళు తెలియకుండా. ఈ సొల్యూషన్ న్యూమరాలజీ మీ ఆపోజిట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరి వల్ల మీకు ఇబ్బందులు అవుతున్నాయో వాళ్ళని కొంచెం కంట్రోల్ చేసే పద్ధతి మీకు వస్తుంది. ఇది వాళ్ళు చెప్పిన 4 ముక్కలు ఫోన్లో చెప్పిన అయిపోతుంది, కలవాల్సిన అవసరం కూడా లేదు. మీరు చూడండి, డెఫినెట్గా ఆటోమేటిక్గా మార్పులు వస్తాయి. మరొక వీడియోలో కలుద్దాం. అట్లాగే చివరిగా మీరు దీంట్లో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అపాయింట్మెంట్ కావాల్సిన వాళ్ళ మటుకు దాంట్లో నెంబర్ ఎక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత మనకు వెబ్సైట్ ఒకటి ఉంది mgk9.org, అది కూడా అక్కడ చాలామంది చూడటం కింద. మీరు వెబ్సైట్ చూసినా కూడా మీకు ఇంకో నాలెడ్జ్ వస్తుంది. అందరికీ చివరి సూచన ఏం చేస్తానంటే, మీరు టీవీలోనో పేపర్లోనో యాడో ఏవో చూస్తారు పంది, ఇమీడియట్గా డెసిషన్ రాకండి, ఇమీడియట్ జడ్జిమెంట్ అంటే రాకూడదు. దీంట్లో మీరు వెబ్సైట్ పోయినప్పుడు ప్రొఫైల్ ఏంది, ఎక్స్పీరియన్స్ ఏంది, ఎన్నేళ్ళ వరకు ఉంది, 27 years ఎక్స్పీరియన్స్, ఈ కొన్ని పాయింట్లు మీరు చూసుకుంటే అప్పుడు మీకు వస్తుంది. ఇదేమైనా వేలకు దోపిడీ ఉందా ఏముందా చూసుకొని మీరు 1-2 సార్లు వెబ్సైట్ చూసుకొని లేదా ఫోన్లో వివరాలు కనుక్కొని అప్పుడు మాత్రమే మీకు ఒక సాటిస్ఫాక్షన్ రావాలి. అవును, ఒక నమ్మకం కావాలి. నమ్మకమే దేనికైనా ఇంపార్టెంట్. ఆ నమ్మకం మీద వస్తే అప్పుడు మాట తీసుకుంటే మీరు హ్యాపీ, నేను హ్యాపీ. లేకపోతే మాటికి మాది రీసెర్చ్ ఫౌండేషన్ 27 ఏళ్ళైంది ఇట్లా చెప్పుకోవటం అంత మంచిది కాదు. ఒక ఇంటర్నేషనల్లో అయింది కాబట్టి మీకు చెప్పాను ఒక వీడియోలో. కాబట్టి ఇదంతా ఇప్పుడు చెప్పుకోవాల్సినంత అవసరం లేదు. ఆల్రెడీ మనకు నమ్మకస్తులు 100,000 మంది దాంట్లో మనకు ప్రొఫైల్ వాళ్ళ సర్టిఫికేట్లు ఉన్నాయి కాబట్టి అపాయింట్మెంట్ తప్పనిసరి. మరొక వీడియోలో కలుద్దాం. మీ గోపీకృష్ణ.